నిజాయితీగా ఉంటే గనక విచారణకు ఏసీబీకి లొంగిపోవాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీ నాయకులు. స్కూల్లో పిల్లలు అన్నట్టు లాయర్లు ఉంటేనే వస్తా అంటాం సార్. ఇది విచిత్రంగా ఏసీబీ ఏం చెప్పింది, కోర్టు ఏం చెప్పింది అని 2 అంశాలు ఉన్నాయి. హైకోర్టులో క్యాష్ పోయింది, వాళ్ళు సుప్రీంకోర్టులో కేవేట్ వేసారు. ఢిల్లీను న్యూయార్క్ లో ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఉంది. నేనేమంటున్నానంటే ఈ అంశాలు తేల్చాల్సింది కోర్టు. మేమేమైనా ఫ్లైట్ టికెట్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామా? మేము సహకరిస్తామనే నిన్న వెళ్ళినాము, రేపు కూడా సహకరిస్తాము, 16వ తారీఖు నాడు సహకరిస్తాము. ఇది కేసే కాదు, ఇది నిలబడదు. మేము కోర్టుకు విన్నమించుకునేది విధి విధానమైన అంశం వస్తే కోర్టు చూపుతే ఉంది. అది 409 401 ఏదనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది సార్. వట్టిగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన విధానం అనుచిత ఆలోచనతో చేస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా రేసు హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది దాంట్లో 4 అంశాలు ఇంతకుముందు కూడా మీకు చెప్పారు. చాలా రాష్ట్రాల్లో పోటీ పడ్డాయి. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ ఫార్ములా రేసు యొక్క అంశం ఏంటంటే ఇంతకుముందు లండన్ లో గానీ, టోక్యోలో గానీ, సియోల్లో గానీ, షాంఘాయిలో గానీ జరిగింది. మనం పోటీ పడి తీసుకొచ్చిన మాట వాస్తవం. తీసుకొచ్చేందుకు హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. 2022లో గ్రీన్ కవర్ వచ్చింది. 6.7 హరితహారం పెరిగింది. ఇక్కడ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి. ఇది మనకు జీడిపి బాగుంది, మన ఫర్ క్యాపిటా బాగుంది. అంటే మనకు పెట్టుబడులు రావాలంటే 2023 ఫిబ్రవరిలో మనం ఈ ఫార్ములా రేస్ పెట్టుకున్న తర్వాత గ్రీన్ కో కంపెనీ వెళ్లిపోయిన తర్వాత మనం డబ్బులు ఫార్మా ఈకి ఇచ్చిన తర్వాత గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చేస్తే 2022లో అన్ని పార్టీలకు ఇచ్చింది. అది ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ హెచ్ఎండిఐలకు అనేది ఫార్మా ఈ కంపెనీ కొనేవి. ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ దాని సిస్టర్ కంపెనీస్ నుంచి భారతదేశంలో ఉన్న దాదాపు 9 పార్టీలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వేరే రాష్ట్రాలకు, కేంద్రంలో ఉన్న బీజేపీకి, కాంగ్రెస్ కూడా ఇచ్చింది. మీకు పోతున్న మొత్తం లిస్ట్ తెలంగాణలో బిజినెస్ లేదు. గ్రీన్ కో కంపెనీకి మచిలీపట్నంలో, విజయవాడలో ఉన్నాయి వాళ్ళ కంపెనీ లైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నేను చెప్తాను. అదే చెప్తా. 2016లో వాళ్ళు ఓపీఓకి వచ్చారు, 2017లో పెట్టారు. వీళ్ళకు ఓన్లీ ఇండియాలోనే కాదు వేరే దేశాలలో కూడా కంపెనీలు ఉన్నాయి. అది వాళ్ళ ఈ ఫార్ములా రేస్ అంటే అది చాలా పెద్ద సంస్థ. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు నేను నోయిడాలో కానీ, బాంబేలో కానీ, భువనేశ్వర్లో కానీ ఇలాంటి జరిగినప్పుడు 200 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు పెట్టి వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు తెలంగాణ ఎందుకు డెవలప్ చేసుకోవద్దనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు. టీఎఫ్ ఎవరిదండి, విఎఫ్ ఎవరిదండి, కమాండో కంట్రోల్ ఏమండి, సెక్రటరేట్ ఎవరిదండి, అక్కడున్న 56,000 స్టార్టప్లు ఎవరియండి, ఇవాళ 33 జిల్లా ఎంబీబీఎస్ కాలేజీలు ఎవరియండి, 33 జిల్లాల ఎస్పీ కాలేజీలు ఎవరియండి, 33 కలెక్టరేట్లు ఎవరియండి, జీడిపి ఎంత పోయిందండి? మేమే 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కాళేశ్వరం మీద కానీ, అడుకో నుంచి తెచ్చినా కానీ, కార్పొరేషన్ అప్పులు కానీ డెవలప్మెంట్ మేము చర్చ పెడతాం, మా శ్వేతపత్రం పెట్టాం. మేము ఏమంటుంటే ఈ ఫార్ములా రేస్ యొక్క అసెంబ్లీలో మేము రెడీగా ఉంటే మీరు ఓన్లీ అల్లు అర్జున్ ఎందుకు ముందు పెట్టారు? మేము ఏమంటున్నాం కాంగ్రెస్ కు క్లియర్ కట్ ఉంటే చర్చ పెట్టండి. సో ఇట్లాంటి ఇప్పుడు ఈ కేటీఆర్ విషయంలో కూడా రైతు బంధుని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ఇష్యూ మళ్ళీ ఇది గతంలోనే గవర్నర్ కి సిఫారసు చేస్తే కేటీఆర్ గారే ఢిల్లీకి పోయి బీజేపీతో కానీ లేకపోతే అక్కడ ఉన్నట్టు అగ్రనాయకత్వంతో మాట్లాడుకొని వచ్చిన విషయం. మేము ఆల్రెడీ ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పినాం, కేబినెట్ పెట్టినాం, ఇది చేసినాము. ఇది గవర్నర్ కి ఇచ్చిన రోజు ఏమన్నారు, ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో మాట్లాడుకున్నారు. బీజేపీతో మేము ఏ రోజైతే గవర్నర్ కి కేసును రిఫర్ చేసినామో ఆ రోజు తెల్లారితే హడావిడిగా ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆ రోజే ఢిల్లీకి వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని లోపాయికారి ఒప్పందం చేసుకునే వచ్చారు. కాబట్టి ఈ రోజు మేమేదో రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి ఇది డైవర్షన్ అని వీళ్ళు కొత్త రాగం అందుకున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దానికి ఏదో ఒక రూపం అందించి డైవర్షన్ చేస్తున్నదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఈ రోజు ఇప్పుడు అన్నగారు మాట్లాడుకుంటూ ఎందుకు అసెంబ్లీలో అల్లు అర్జున్ ని తీసుకోవాలి, అల్లు అర్జున్ మేమేం తీసుకురాలేదు సార్. అల్లు అర్జున్ గారు మా మిత్రపక్షం ఏం కాదు సార్, అది వాళ్ళకే మిత్రపక్షము. 10 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నారు. ఈ రోజు కూడా మాతోనే అది ప్రభుత్వ కార్యక్రమం వచ్చినప్పుడు ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంట్ మెంబర్ అయినా వచ్చే ప్రభుత్వ విధానంలో భాగం కూర్చుంటారు సార్. మా పక్షం ఏం కాదు, సభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పినాము. అయితే చర్చ అన్నారు కదా, అసెంబ్లీలో చర్చ అన్నారు కదా, అసెంబ్లీలో చర్చకు మీకు సమయం ఇస్తాం హరీష్ రావు గారు, మీరు మాట్లాడండి అంటే హరీష్ రావు గారు స్పీకర్ గారి పైన దాడికి వెళ్ళారు. చర్చ ఏమంటున్నంటే గౌరవ బ్రదర్ ఈ ప్యానల్ ఏం చెప్తుందంటే వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత, ఈ అనిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాతనే మేము రిక్వెస్ట్ చేయడం కోసం ఢిల్లీకి పోయినామని చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఫోటోలు ఉంటే బయట పెట్టండి. నేను
మీరు దావుసు పోయిన ఫార్ములా ఈ లాబర్ట్ లాగో గారిని మీరు దొంగతనంగా రేవంత్ రెడ్డి దొంగతనంగా కలిసిన ఫోటోలు చూపిస్తా. ఇది ఈ ఫోటోలో వచ్చి- సార్ మేమే ఇప్పించినాం దాన్ని. అది- అది- రేవంత్ రెడ్డి గారు బయట ఇది పెట్టారు. జరిగింది. రేవంత్ రెడ్డి బయట పెట్టలేదు కదా, బయట వాస్తవం. ఇప్పుడు ఏంటంటే దిగిన రోజు అధికారికంగా పెట్టలేదు. ఆటోమేటిక్ గా బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడారు. సార్, ఒక మాట మీరు మాట్లాడడం టైం లేదు. ప్రతిదీ బయట పెట్టాల్సిన అవసరం లేదు. అది పెద్ద కంపెనీ కదా, మీరు పెద్ద ఫార్ములా ఈ రేస్ తెలంగాణలో చేసిన తర్వాత ఒక్క నిమిషం. ఇప్పుడు అల్బర్ట్ లాగ్ గారు కలిసిన మాట వాస్తవమే. అల్బర్ట్ లాగ్ దగ్గర మీరు చర్చ పెట్టుకున్నారు. మీ దానకిషోర్ గారు మేము 4 సంవత్సరాలు ఫార్ములా ఇయర్ని ఇంప్లిమెంట్ చేస్తామని బై హ్యాండ్ రైటింగ్ లో రాపించిన లెటర్ కూడా మీకు ఇచ్చిపోతా. తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేక, వీళ్ళకు బ్రాండ్ ఇమేజ్ అంటే అర్థం కాక, వీళ్ళకు అవగాహన లేక కుట్రపూరితంగా కేసులు పెట్టాలనే ఉద్దేశం మీదనే కేసు పెట్టి తప్ప ఇది 600 కోట్ల డీలు ఎంఓ జరిగిన తెలంగాణ గవర్నమెంట్ కు ఫార్ములా ఈ రేస్ కు. ఇది గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్స్, వాళ్ళకి అర్థం కావాలి. రామరెడ్డి గారు ఈ అంశం ఇప్పట్లో అయిపోయేలా కనిపించట్లేదు, ఇప్పుడు మొదలైనట్టే కనిపిస్తోంది ఈ సంవత్సర కాలం తర్వాత. ఇక్కడ ఇంకా కూడా అటు విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి విచారణ కూడా ఇంకా నడుస్తోంది. సో దీని తర్వాత ఈ అంశంలో ఇంకెవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ విచారణలు ఎదుర్కోవాల్సిందే అన్నది ఒక అంశం ప్రధానంగా వినిపిస్తోంది. సో కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది అనుకోవాలా? రేవంత్ రెడ్డి వ్యూహం ఎట్లా ఉందనుకోవాలా? చట్ట ప్రకారంగా పోతున్నారా, ఫ్యామిలీని బయట తీస్తున్నారా, లేదంటే కుట్రపూరితంగా పోతుంది అనుకోవాలా? రామరెడ్డి గారు, ఇది ఒకటి, టిఆర్ఎస్ అధికారంలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకటే చెప్పారు, కాళేశ్వరం మోడీ గారు వచ్చి కూడా చెప్పారు కాళేశ్వరం ఏటీఎం అయిందనేది చెప్పారు. అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, సిబిఐకి ఇయ్యండి, దాన్ని ఎందుకు ఇస్తలేరు, మీరు కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన ఒక లెటర్ ఇస్తే అయిపోద్ది, ఎందుకు చేస్తలేరు సిబిఐకి? ఇవాళ కాళేశ్వరంది ఎందుకు అంటే ఒక్కటి ఇక్కడ నాకు మొత్తం వల్ల అర్థమైంది, మెగా కృష్ణ ఆడి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, రక్షణ శాఖలో కాంట్రాక్ట్ చేసేదే మెగా కృష్ణారెడ్డి. విజయ్ గారు విశ్లేషకులు ఉన్నప్పుడు నేను వద్దు అనుకున్నా, ఎందుకంటే మీరు విశ్లేషకులు గారు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకో. ఎందుకు చెప్పుకుంటారండి? మీలాగా చెప్పుకుంటాం. మీరు చెప్పుకోండి కాంగ్రెస్ అని, మేము కాంగ్రెస్ తొత్తులు అని మీరు చెప్పుకోండి. మేము పోలవరంలో ఏటీఎం అన్నాడు, మోడీ వచ్చి పోలవరం ఏటీఎం అన్నాడు, ఏం చేసిండు మరి? ఇప్పుడు చంద్రబాబు మోస్తున్నాడా? చంద్రబాబు మోస్తున్నారా మీరు? చంద్రబాబు మోస్తున్నారు కదా, మరి ఎందుకు ఏటీఎం ఎక్కడ పోతే అక్కడ ఏటీఎం అన్నాడు? ప్రధానమంత్రి లాగా ఉన్నాడండి మీ ప్రధానమంత్రి, దేశం చెల్లిస్తున్నాడు, విదేశాలు తిరిగి పైరవీలు చేస్తున్నాడు, పైరవీలు చేసి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నాడు అదానికి, దేశాన్ని మొత్తం అదానికి దోషిపెట్టిండు. 180 లక్షల కోట్ల అప్పు మీరు చేసింది, 140 కాదు 180 లక్షల కోట్లు మీరు అప్పు చేసింది. దేశంలో తిరిగి ప్రధానమంత్రి విదేశాల్లో పైరవీలు చేసే మొదటి ప్రధానమంత్రి అండి. పైరవీలు దేశాలు తిరిగేది పైరవీలు చేయడానికి, పైరవీలు చేసి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీ ప్రధానమంత్రి. మాట్లాడలేక మీరు చేతగాక మీరు మత ఉన్మాదంతో ఉండి మాలాంటి వాళ్ళ ప్రశ్నించే వాళ్ళ మీద ముద్ర ప్రశ్నిస్తే ఒక బీఆర్ఎస్ వేస్తాడు, ప్రశ్నించినోడు నక్సలైట్ అవుతాడు, ప్రశ్నించినోడు ఇంకోటి అవుతాడు. మీ విధానమే అది, మీ విధానమే అది. వ్యక్తిత్వంతో ద్వేషించాడు. ఢిల్లీలో కూడా చూసినాం కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి ఏడ్చింది మీరు అనే మాటలకు మహిళా ముఖ్యమంత్రి చండాలమైన మాటలు. ఈ మాటలు యుద్ధం వద్దు. నేను అడిగిన పాయింట్ మీద, రామరెడ్డి గారిని అడిగిన పాయింట్ మీద మాట్లాడండి. నేను ఏమంటున్నా, కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం అంది అంతకు ముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అడిగింది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు, కేంద్ర మంత్రులు ఉన్నారు, మినిస్టర్ ఉన్నాడు, సిబిఐ ఎంక్వైరీ మేము ఇప్పుడే అడుగుతున్నాం, మరి దాన్ని ఎంక్వైరీకి కమిషన్ ఎందుకు వేసిర్రు? అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు కదా విజయ్ కుమార్ అనే ఒక విశ్లేషకుడు, ఇవాళ క్లియర్ గా చెప్తున్నా, ఎలక్ట్రానిక్ సిటీ డెవలప్మెంట్ ఈ వెహికల్స్ వస్తాయి చెప్తున్నా, 1148 ఎకరాలు సీతారాంపూర్ షాబాద్ మండలు ఎలక్ట్రానిక్ సిటీ అని, దాన్ని 4 కోట్లకు ఎకరా ఉంటే 3-4 కోట్లకు కేటీఆర్ కు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి అది 50 లక్షలకు అప్ప చెప్పిండు. ఇవాళ హైకోర్టులో పిల్లుంది, నేను వేసింది 7/22, ఒకసారి చెక్ చేసుకో. దాని మీద ఈ రోజు మేము సిబిఐకి ఇచ్చినాము, ఈడీకి ఇచ్చినాము, అయిన తర్వాత ఏసీబీ కూడా ఇస్తున్నాము. దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాంట్లో 100% దోషి హైకోర్టు రిజెక్ట్ చేసింది.
వీళ్ళు పర్మిషన్ కోతే ఎండోన్మెంట్స్ వాళ్ళు మేము పర్మిషన్ హైకోర్టుకి వెళ్ళి చూసుకోండి. రాజశేఖర రెడ్డి పెంచి రిజర్వ్ చేసినాక కూడా ఆ ల్యాండ్ ను ఎవరైతే కౌలుదారులు ఉన్నారో రైతులు వాళ్ళకి ఒక్కొక్కరికి ఎకరాకు 11 లక్షలు ఇచ్చారు. అదే యాచారం వల్ల ఫార్మాసిటీలా రైతులు 1000 ఎకరాలు తీసుకొని ₹1 ఇయ్యలే. వీళ్ళు దరిద్రం మాట ఇయ్యాల చెప్తున్నారు మాకు. నేను ఇవాళ But one second, వెంకటేశ్వర్లు, ఒక నిమిషం, రామ్ రెడ్డి గారు 1 second. టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గాని ఒక రోజు చర్చ పెట్టండి. మీరు చేసిన దేవాలయాల భూముల అన్యాక్రాంతం మీద నేను ఒక నిమిషం రామరెడ్డి గారు 1 second. రామరెడ్డి గారు 1 second. వన్ సెకండ్ వెంకటేశ్వర్లు గారు ఒకవైపు క్వాష్ పిటిషన్ కొట్టేసింది, ఏసీబీ కూడా ఇంకొంచెం దూకుడు పెంచింది అనిపిస్తోంది, అటు ఈడీ విచారణ కూడా సిద్ధమవుతుంది. ఇటు ఇప్పటికే మన చర్చ నడుస్తుండగానే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులతో ఇప్పటికే సమావేశం. సో బయటికి ఏం చర్చ జరుగుతోంది, మెట్రో విస్తరణ, రూరల్ డెవలప్మెంట్ అన్న గానీ ఈ పరిస్థితిలో చాలా కీలకంగా అధికారులు కూడా దీంట్లో ఎవరెవరైతున్నారో అందరినీ అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. ఒక నిమిషం, వన్ సెకండ్ ఇంకా ఇది ఇక్కడ ఆగట్లేదు. ఇంకా ఇందాక మాట్లాడే కాళేశ్వరం ఉంది, విద్యుత్ స్కామ్ కూడా ఉంది, దీంట్లో కమిషన్లు ఇవన్నీ ఉన్నాయి. ఒక నిమిషం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద కమిషన్ వేశారు, కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ల మీద కమిషన్ వేశారు. మీరు ఏ ఎంక్వైరీలు చేసుకోండి. ఇంకొక అంశం, దీంట్లో మున్సిపల్ శాఖ వాళ్ళు ఉన్నారో, హెచ్ఎండిఏ వాళ్ళు ఉన్నారో ఎంక్వైరీ చేసుకోండి. విధి విధానాలు వచ్చేసరికి మేము మా యొక్క అంశాలు కోర్టు పరిధిలోకి వస్తాయి, అది మేము అక్కడ తేల్చుకుంటాం. మీరు దుందుడుగు వ్యవహారంతో బొల్తా పడకండి. నేను ఏమంటున్నా, ఫార్ములా ఈ రోజు ఒకటే కాదు ఇక్కడ జరగాల్సింది. ప్రతి అంశం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలను ఎక్కడ పోయినాయండి? 14 నెలల్లో 14 డైవర్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ప్రతి నెల ఒక డైవర్షన్ వచ్చింది, అది నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బంజారా హిల్స్ పోలీసులు పోయారు, ఏసీబీ ఆఫీసులో కూర్చున్నారు. ఆ ఆఫీసులో ఏం జరుగుతుందో చర్చ అనేది మాకు తెలుసు, అక్కడ ఎవరు డైరెక్షన్ చేస్తారో మాకు తెలుసు. ఈ క్షణం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా కూర్చున్నాం, ఈ రాత్రికి ఏమైనా జరగవచ్చు అంటారు. అది మేము ఊహించుకున్నాం సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే, మేము చట్టాన్ని గౌరవిస్తాం, మేము ఎంక్వైరీకి ముందుంటాం, నిలబడతాం, మేము ఎంక్వైరీకి సహకరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ అయినా, కార్యకర్తలైనా, ఉద్యమకారులు. మా ఉద్యమకారుల మీద ఎన్ని కేసులు పెట్టిరో అవన్నీ తెలుసు. మాలాంటి మీద 40-50 కేసులు పెట్టిరు. మేము దానికి గౌరవిస్తాం. కానీ మీరు చేసేది ఈ భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ అనే 2 కక్షపూరితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాయి. లాస్ట్ 40 సంవత్సరాలకు వెళ్ళి ప్రాంతీయ పార్టీలను తొక్కడం, కేసులు పెట్టడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కర్ణాటక గాని, తమిళనాడు గాని, పశ్చిమ బెంగాల్ గాని, సులేమా గాని, హేమంత్ సోరెన్ గాని ఎక్కడ వీళ్ళు అరెస్ట్ చేయండి ఎక్కడండి? ఇవాళ మొత్తం చతికిలబడ్డ కాంగ్రెస్ కూడా ఒక హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్ లో, కర్ణాటకలో, తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సూటి ప్రశ్న, ఏ తప్పు చేయకపోతే ఏసీబీకి లొంగిపోవాలా కేటీఆర్? ఎందుకు లొంగిపోవట్లేదు? ఇప్పుడు మేము లొంగిపోవడం అనే దానికి పదం, అది పెద్ద పదం. లొంగిపోవడం కాదు, మేము సహకరిస్తాం. మేము ఏ చట్టాలను ఉల్లంఘించలేదు. యాజ్ పర్ విధి విధానాలు మేము చెప్తాం. ఒక హెచ్ఎండిఏ చైర్మన్ గా, ఒక వైస్ ప్రెసిడెంట్ గా గౌరవ కేటీఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ విధి విధానాలు కోర్టుకు విన్నవించుకుంటాం. రేపు సుప్రీంకోర్టుకు మా అడ్వకేట్స్ మాట్లాడతారు, మేము ఎదుర్కొంటాం. రేపు కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. మా మీద మీరు ఏ కేసులైనా పెట్టుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఏదైతే జరిగిందో ఇక్కడ మీరు ఏమంటే, మీరు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించండి. సార్ కవితాకి ఓన్లీ బెయిల్ మాత్రమే వచ్చింది సార్, తీర్పు ఏం రాలేదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా 2 అంశాలు తెలుసుకోవాలి. ప్రజల కోసం జైలు పోవడం గొప్పతనం, సూట్ కేసులతో పోవడం గొప్పతనం కాదు. బీజేపీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇచ్చిన తుంగలు దొక్కి ఇదే 3 కేసులో చంద్రబాబు నాయుడు A1, రేవంత్ రెడ్డి గారు A2. మరి వాళ్ళు 2 ఏళ్ళుగా దొరికారు. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఉంది, దాని మీద పరిణామాలు తీసుకోవాలి కదా సార్ జనాలు. మరి 10 ఏళ్ళు ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు సార్. జరిగిన కేసు కదా, మరి మీరు ఏం చేశారు? 10 ఏళ్ళు గారు ఆ కేసుకు ఈ కేసుకు పొంతం లేదు, అది రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దీంట్లో అవినీతి జరిగిందే ఉన్నటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానమే ఉంది సార్, క్లియర్ గా ఇంత క్లియర్ ఇది అనుమానమే. కోర్టు కూడా ఎవరు లబ్ధి పొందారు ఎంక్వైరీ చేయమన్నారు. ఎవరు లబ్ధి పొందారు ఎంక్వైరీ చేయమన్నారు. దొంగచాటుగా పోతే ఆర్బీఐ ఫైన్ ఎందుకు వేస్తుంది? ఆర్బీఐ ఫైన్ గైడ్ లైన్స్ పాటించలేదు అంటే డబ్బులు పోయినాయి. కానీ పోయినా మీన్స్ ట్రాన్సాక్షన్ అయింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో SBI బ్రాంచ్ లో హెచ్ఎండిఏ ఇండెంట్ ఉంది, గవర్నమెంట్ బ్రాంచ్.
ఇండెంట్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అమౌంట్ ఉంది, అది దానికి విధి విధానంగా జరగలేదు కాబట్టి పెనాల్టీ వేసేదానికి. Yes, yes. అంతే తప్ప దొరికిన దానికి దీనికి ఏం సంబంధం అండి? రైట్, లెట్స్ సీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కామోజ్ వెంకటేశ్వర్లు గారు, కార్తీక్ గారు, రామరెడ్డి గారు. కేటీఆర్